ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిపోయింది. అసలు వెదర్ ఫోర్కాస్ట్లో మ్యాచ్ వాస్టెడ్ అయిపోయేంత రేంజ్లో రెయిన్ ప్రిడిక్షన్ లేకపోయినప్పటికీ సడన్గా వచ్చింది. అది కూడా వర్షం 9.4 ఓవర్ల మ్యాచ్ అయ్యేలోపే 2 సార్లు వచ్చింది. ఫస్ట్ టీ20 మ్యాచ్ అయితే ఇలా రద్దయిపోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ ఫామ్లో లేని ఇద్దరు మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో పీక్ అవుతున్నారు. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ బ్యాట్ల కొద్దీ వీళ్ళు తమ ఇన్నింగ్స్లను పెద్దగా మార్చుకునే లోపే వర్షం వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది. ఈ మ్యాచ్లో అయితే కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంటే 9.4 ఓవర్ల ఆటతో పాటు మనమైతే కొన్ని కీలకమైన డిసిషన్స్ని డిస్కస్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం మన టీమ్ కాంబినేషన్ గురించి గట్టిగా డిస్కస్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు రోహిత్ శర్మ ఫ్యాన్స్కు ఒక అద్భుతమైన న్యూస్ ఉంది. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అనుకున్నట్టే ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం తన కెరియర్లో ఈ ఫీట్ని సాధించాడు. లాస్ట్ వీక్లో అయితే మనం రోహిత్ శర్మ యొక్క అద్భుతమైన బ్యాటింగ్ చూసాం. మెయిన్లీ సిడ్నీ మ్యాచ్లో ఒక అన్బీటెన్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ పెర్ఫార్మెన్స్ కారణంగా రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్కి వెళ్ళిపోయాడు. ఓవరాల్గా 781 పాయింట్ల రేటింగ్ సాధించి శుభ్మన్ గిల్ వెనక్కి నెట్టి టాప్కి వెళ్ళాడు. అండ్ ఇదైతే నిజంగా ఒక అన్బిలీవబుల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 38 ఏళ్ల వయసులో ఐసీసీ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా రోహిత్ శర్మ ఇప్పటివరకు తన కెరియర్లో ఈ ఫీట్ను ఒక్కసారి కూడా సాధించలేదు, ఈవెన్ 3 ఫార్మాట్స్లో కూడా. రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ రికార్డ్స్ కూడా అతని దగ్గర ఉన్నాయి. అలాగే కెప్టెన్గా చూసుకున్న రకరకాల ట్రోఫీ సాధించడం చూసాం. బట్ ఈ ఐసీసీ ర్యాంకింగ్స్లో మాత్రం తను ఎప్పుడూ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళలేదు. అండ్ దీన్ని బేస్ చేసుకుని అతని హ్యాటర్స్ అయితే రోహిత్ శర్మని ట్రోల్ చేసేవారు. వర్రా నెంబర్ 1 ర్యాంకింగ్ అని చెప్పి అతను ఎగతాళి చేసేవారు. అయితే వీటన్నింటికి రోహిత్ శర్మ 38 ఏళ్ల వయసులో రిప్లై ఇచ్చాడు. అది కూడా ఒక ఎపిక్ వేల్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా నెంబర్ 1 ర్యాంక్ను ఎంత ఓల్డెస్ట్ స్టేజ్లో సాధించలేదు. ప్రీవియస్గా రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. అతను 37 ఏళ్ల వయసులో వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారాడు. బట్ ఇప్పుడు రోహిత్ శర్మ మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 38 సంవత్సరాల 182 రోజుల వయసులో అతనైతే వన్డే నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారి చరిత్రకి ఎక్కాడు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా ఒక్క వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ వరకు చూసుకుంటే రోహిత్ శర్మనే ఓల్డెస్ట్ ప్లేయర్. అంటే రోహిత్ కంటే ఓల్డెస్ట్ ప్లేయర్ ఇప్పటివరకు ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళలేదు. కానీ మిగతా కేటగిరీస్లో మాత్రం రోహిత్ శర్మ కంటే ఓల్డెస్ట్ ప్లేయర్స్ ఆ నెంబర్ 1 స్పాట్కి వెళ్ళారు. ఎస్పెషలీ జేమ్స్ అండర్సన్ 40 ఏళ్ల వయసులో నెంబర్ 1 టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ సాధించాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ 39 ఏళ్ల వయసులో నెంబర్ 1 వన్డే ఆల్రౌండర్ ర్యాంకింగ్ సాధించాడు. ఇలా వివిధ కేటగిరీల్లో చూసుకుంటే రోహిత్ శర్మ కంటే ఓల్డెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు ఐసీసీ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన వాళ్ళు. బట్ పర్టికులర్గా వన్డే బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మనే ఓల్డెస్ట్ ప్లేయర్. అతనైతే ప్రీవియస్గా ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి టాప్కి వెళ్ళిపోయాడు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రోహిత్ శర్మకి హైయెస్ట్ రేటింగ్ పాయింట్స్ కాదు. అంటే ఇప్పుడు రోహిత్ శర్మ రేటింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 781. బట్ గతంలో చూసుకుంటే రోహిత్ శర్మ ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. ఇన్ఫాక్ట్ 2019 వన్డే వరల్డ్ కప్ టైంలో 885 పాయింట్స్ వరకు సాధించాడు. బట్ స్టిల్ తన కెరియర్ బెస్ట్ ర్యాంకింగ్ సాధించిన టైంలో కూడా అతనికి నెంబర్ 1 ర్యాంక్ రాలేదు. ఎందుకంటే టైంలో విరాట్ కోహ్లీ అందరినీ డామినేట్ చేస్తూ ఆ నెంబర్ 1 స్పాట్ని తన దగ్గర పెట్టేసుకున్నాడు చాలా కాలం పాటు. దీనివల్ల రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఎంత అద్భుతంగా రాణించినప్పటికీ ఆ నెంబర్ 2 స్పాట్కే పరిమితం అయిపోయాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ యొక్క కళ అయితే నెరవేరింది. రోహిత్ శర్మ వన్డే ఫార్మేట్లో 268 ఇన్నింగ్స్లు ఆడిన తర్వాత ఆ నెంబర్ 1 స్పాట్కి అయితే వెళ్ళగలిగాడు. అది కూడా తన కెరీర్ మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు. వన్డే ఫార్మేట్ నుంచి కూడా రోహిత్ శర్మ రిటైర్ అయిపోవాలి, రన్స్ కొట్టకపోతే అతని టీం నుంచి తీసేస్తామని ప్రెజర్ క్రియేట్ చేశారు. బట్ అతని 2027 వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా అయినా సరే ఆ వరల్డ్ కప్లో ఆడాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వెయిట్ తగ్గాడు, అలాగే తన బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన మీద రైజ్ అయిన క్వశ్చన్ మార్క్స్ అన్నింటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు వన్డేలో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారిపోయాడు. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ మీద ఎవరు కూడా ప్రెజర్ పెట్టలేరు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఒక న్యూస్ చూసాం. రోహిత్ శర్మ యొక్క చిన్ననాటి హెడ్ కోచ్ కన్ఫర్మ్ చేశాడు మన హిట్ మ్యాన్ డ్రీమ్ 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవ్వడమని చెప్పి. అలాగే రోహిత్ శర్మ విషయంలో మరో న్యూస్ కూడా వచ్చింది. అతనైతే సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం ఇంకా ఫిట్గా మారాలనుకుంటున్నాడంట. అంటే వెయిట్ను మరింతగా తగ్గించేసుకుని తన స్ట్రెంత్ మీద ఫోకస్ చేయబోతున్నాడంట. నార్మల్గా వయసు పెరిగే కొద్దీ ఆటగాళ్ళ పదును తగ్గుతూ ఉంటుంది. బట్ రోహిత్ శర్మ విషయంలో మాత్రం దానికి ఆపోజిట్ జరుగుతుంది. 30 సంవత్సరాల తర్వాత నుండి చూసుకుంటే తన బ్యాటింగ్ పీక్ అవుతుంది. అది కూడా మామూలుగా కాదు, చాలా రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. లెట్స్ హోప్ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలి, అట్ ది సేమ్ టైం మన టీమిండియాకి కప్ గెలిపించాలని చెప్పి కోరుకుందాం. ఇక ఫస్ట్ టీ20 మ్యాచ్ విషయానికి వస్తే ఎట్ అగైన్ మన టీమిండియా టాస్ ఓడిపోయారు. అండ్ ఆస్ట్రేలియా టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే మన వాళ్ళ ప్లేయింగ్ 11 ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళారు. ఇలాంటి ప్లేయింగ్ 11 నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళ ఆస్ట్రేలియా వాళ్ళ మీద ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. మేబీ మన వాళ్ళ టీ20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కాంబినేషన్ ట్రై చేస్తున్నారేమో అనుకుంటున్నా. అంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ వెండి మన ఇండియానే. అండ్ మన ఇండియన్ వికెట్స్ మీద చూసుకుంటే ఎక్కువగా స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు. దీనివల్ల మన వాళ్ళ 3 స్పిన్నర్స్ కాంబినేషన్ వదలట్లేదు. ఏషియా కప్ మొత్తం చూసుకుంటే స్పిన్నర్స్తో ఎక్కువగా ఆడారు. అండ్ ఇప్పుడు పేస్ బౌలింగ్ అనుకూలించి ఆస్ట్రేలియా పిచ్చెస్ మీద కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు.
కానీ డెఫినెట్లీ పిచ్ అయితే ముగ్గురు స్పిన్ బౌలర్స్ ఆడడానికి అనుకూలం కాదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే పిచ్ మీద మంచి బౌన్స్ ఉంది, అలాగే ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా కనిపించాయి. దీంతో మ్యాచ్ కనుక మొత్తం జరుగుంటే మన టీం బౌలింగ్ ఖచ్చితంగా స్పాయిల్ అయ్యేదే. సో బెటర్ ఈ మ్యాచ్లో ఉన్న వాళ్ళు ఒక ఎక్స్ట్రా పేసర్తో వెళ్ళుంటే బాగుండేది. ఎందుకంటే మనకి స్పిన్ బౌలింగ్ విషయంలో ఆల్రౌండర్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. వేరేస్ ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మనకు అన్ని రిసోర్సెస్ లేవు. అయితే దీంతో పాటు మరో సర్ప్రైజ్ ఏంటంటే హర్షదీప్ సింగ్ ఆడించలేదు. అండ్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఏమీ అలా టప్ప బౌలర్ కాదు. మన టీమిండియాకి ఫార్మేట్లో అతను వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్. ఇన్ఫాక్ట్ రీసెంట్గానే 100 వికెట్లు కంప్లీట్ చేయడం చూసాం. అలాగే లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో కూడా అతను బౌలింగ్ చూసాం. బుమ్రాకి ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చాడు, అది కూడా స్లో పిచ్చెస్ మీద. సో అలాంటి టాప్ క్లాస్ బౌలర్ని ఆస్ట్రేలియా పిచ్చెస్ మీద పక్కన పెడతారని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు. మన ఏషియా కప్లో అతను పక్కన పెట్టారంటే ఒక రీజన్ ఉంది. దుబాయ్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్స్ అనుకూలిస్తుంది కాబట్టి మన వాళ్ళు ఒక్క పేసర్తోనే వెళ్ళారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం సినారియో కంప్లీట్లీ రివర్స్. హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా 5 T20 మ్యాచ్లు కూడా ఆడి తీరాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే కండిషన్స్ అతనికి బాగా సూట్ అవుతాయి. ఈవెన్ వన్డే ఫార్మాట్లో కూడా అతను కొత్త బాల్ని స్వింగ్ చేయడం చూసాం. బట్ మన వాళ్ళు ఈ మ్యాచ్లో అతను తీసుకోలేదు. రెండో పేస్ బౌలర్గా హర్షిత్ రాణాని ఆడించారు. అండ్ దీనికి మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఏంటంటే బ్యాటింగ్ డెప్త్. హర్షదీప్ సింగ్తో పోలిస్తే హర్షిత్ రాణా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు, దీనివల్ల అతను ఆడిస్తున్నామని చెప్పి జస్టిఫై చేసుకుంటున్నారు. బట్ నేను అడిగితే ఇది అబ్సల్యూట్లీ రాంగ్. మనం 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా ఇలాంటిదే చూసాం. మన వాళ్ళు షమీని పక్కన పెట్టి మరీ షాతుల్ ఠాకూర్ని ఆడించేవారు ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కోసం. కానీ టువర్డ్స్ ఎండ్ ఏమైంది, షమీ వచ్చాక బేవచ్చం చేస్తాడు. పైగా మనకి T20 సిరీస్లో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ లేడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఉంటే ఓకే, బుమ్రా, హర్షిత్ రాణా మరి హార్దిక్ పాండ్యా వీళ్ళ కాంబినేషన్ బాగానే ఉంటుంది. బట్ శివం దుబే హార్దిక్ పాండ్యా రేంజ్లో బౌలింగ్ చేయలేడు. అండ్ హర్షిత్ రాణా చూసుకున్న బుమ్రాని కాంప్లిమెంట్ చేస్తూ బౌలింగ్ చేయలేడు. మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లేనంతకాలం లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలని చెప్పి బాధేసుకున్నాం. ఇప్పుడేమో మనం ఒక అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని తయారు చేసుకుంటే అతను ఆడించట్లేదు. సో నిజంగా బ్యాటింగ్ డెప్తే కావాలనుకుంటే ఇక్కడ గంభీర్కి మరో ఆప్షన్ ఉంది. బోత్ కుల్దీప్ యాదవ్ మరి వరుణ్ చక్రవర్తిని ఆడించే కంటే ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి సుందర్ని ఆడించవచ్చు కదా. అందులో హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకుంటే మన కాంబినేషన్ బాగా సెట్ అయ్యేది. ఇన్ఫాక్ట్ నెంబర్ 8లో బ్యాటింగ్ స్పాట్ ఇంకా బలంగా ఉండేది. మెయిల్ కూడా మనం చెప్పుకున్నట్టు కాంబినేషన్ ఉంటే మన వాళ్ళు ఏ పిచ్ మీద అయినా సరే రాణించగలరు. ఎందుకంటే పేస్ బౌలింగ్ బలంగానే ఉంటుంది, అలాగే స్పిన్నర్స్ కూడా చాలా బాగా ఉంటారు. బట్ అలా కాకుండా హర్షిత్ రాణాని పనిగెట్టుకుని ఒక ఆల్రౌండర్గా ప్రమోట్ చేయడం కోసం హర్షదీప్ సింగ్ మీద వెయిట్ వేశారు. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే హర్షిత్ రాణాను నెంబర్ 6లో బ్యాటింగ్ చేసేందుకు స్లాట్ చేశారు భయ్య. అంటే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ 11 సీట్లో చూసుకుంటే హర్షిత్ రాణా పేరు నెంబర్ 6లో పెట్టారు. విచ్ మీన్స్ అతని బ్యాటింగ్ పొజిషన్ శివం దుబే మరి అక్షర్ పటేల్ వీళ్ళిద్దరికంటే ముందు పెట్టారు. సో క్లియర్లీ శుభ్మన్ గిల్ ఎలా రుద్దుతున్నారు, హర్షిత్ రాణాని కూడా అలాగే రుద్దుతున్నారు. గిల్నేమో 3 ఫార్మాట్స్లో క్యాప్టెన్ చేద్దాం అనుకుంటున్నారు. వేరే హర్షిత్ రాణాని చూసుకుంటే ఫోర్స్ఫుల్గా ఒక ఆల్రౌండర్గా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. సో దీనివల్ల అయితే మన టీమిండియా హర్షదీప్ సింగ్ లాంటి ఒక మంచి క్వాలిటీ బౌలర్ని మిస్ అవుతుంది. అసలు దానికున్న క్యాలిబర్కు బెంచ్ మీద కూర్చోబెట్టవలసిన అవసరమే లేదు. ప్రజెంట్ మనకి T20 ఫార్మాట్లో బుమ్రా తర్వాత అతనే సెకండ్ బెస్ట్ బౌలర్. బట్ స్టిల్ ఆస్ట్రేలియా లాంటి పేస్ పిచెస్ మీద ఆడుతున్నా సరే అతనికి ప్లేయింగ్ లోన్లో చోటు దక్కట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ ది సడన్ నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ అయిపోయింది. అతనైతే ఫస్ట్ 3 T20 మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. అది కూడా ఏదో నెక్ స్పాజమ్ అంట. సో నార్మల్గా చూసుకుంటే మనకు హార్దిక్ పాండ్యా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి తీసుకోవాలి. అంటే నెంబర్ 8లో నితీష్ రెడ్డిని స్లాట్ చేసి ఒక స్పిన్నర్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని ఆడించాలి. బట్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ అయింది కాబట్టి అతని ప్లేస్లో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. అండ్ మన వాళ్ళు హర్షిత్ రాణాని ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సెనీడే నన్ను అడిగితే హర్షిత్ రాణా కంటే హర్షదీప్ సింగ్ చాలా మంచి బౌలర్. బట్ దానికి వన్డే సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లోనే ఆపర్చునిటీ ఇచ్చారు. వేరే హర్షిత్ 3 మ్యాచ్లు ఆడేశారు. ఇప్పుడు T20 సిరీస్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ కంటే హర్షిత్ రాణాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇందులో లాజిక్ ఏంటో మ్యాజిక్ ఏంటో మన కోచ్ గౌతమ్ గంభీర్కే తెలియాలి. ఇలాంటి ఇల్లాజికల్ టీమ్ సెలెక్షన్ అయితే ప్రీవియస్గా చూడలేదు. కనీసం 2 T20 మ్యాచ్ నుంచి అయినా సరే హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ని ఆడించాలి. మనకు ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలి ప్లేయింగ్ 11లో. అది మీరు ఇండియన్ సాల్ మీద ఆడినా సరే ఎక్కడ ఆడినా సరే ఆ రెండో పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఉంటేనే మనకి డెత్ ఓవర్స్లో బౌలింగ్ వర్కౌట్ అవుద్ది. లేకపోతే బుమ్రా ఒక్కడి మీద డిపెండ్ అయిపోవాలి మొత్తం. సో మన వాళ్ళు వరల్డ్ కప్ ఆడబోయేది ఇండియాలోనే సరే హర్షదీప్ సింగ్ని స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఖచ్చితంగా పెట్టాలి. మన ఇండియన్ పిచ్చెస్ మరి 3 లేదా 4 జెన్యున్ స్పిన్నర్స్ వెళ్ళిపోయే రేంజ్లో ఉండదు. అంటే దుబాయ్ పిచ్ అన్నంత దారుణంగా ఉండదు, చాలా వరకు ఫ్లాట్గా ఉంటాయి. అండ్ ఈ ఫ్లాట్ వికెట్స్ మీద హర్షదీప్ సింగ్ లాంటి ఒక జెన్యున్ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లోన్లో ఉండాలి. సో ఇప్పటికైనా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ రీథింక్ చేయాలి. హర్షదీప్ సింగ్ ఎలాగైనా సరే ప్లేయింగ్ లోన్లో ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అగ్రెసివ్గానే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్కే స్టెప్ డౌన్ అవడం చూసాం. దీంతో మన టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది. బట్ ఎనివే వేగంగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత మాత్రం మన కెప్టెన్ మరి వైస్ కెప్టెన్ ఇద్దరి మధ్య ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ చూసాం. మెయిన్లీ సూర్యకుమార్ అది మ్యాచ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 24 బంతులను 39 పరుగులు చేశాడు. అలాగే గిల్ చూసుకున్న 20 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు. సో ఫామ్లో లేరనుకున్న వీళ్ళిద్దరికి కూడా ఈ మ్యాచ్లో విముక్తి దొరికేటట్టే కనిపించింది. పర్టికులర్గా ఇద్దరు పిచ్ యొక్క పేస్ అండ్ బౌన్స్కి బాగా అడ్జస్ట్ అయ్యి బ్యాటింగ్ చేశారు. ఆ షాట్స్ యొక్క టైమింగ్ చూసుకుంటే టాప్ క్లాస్లో ఉంది. సో ఈవెన్ దా స్టార్టింగ్లో 5 ఓవర్స్ తర్వాత రెయిన్ బ్రేక్ వచ్చినప్పటికీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోలేదు. మళ్ళీ బ్యాటింగ్కి వచ్చి చితకొట్టడం మొదలుపెట్టారు. దీంతో 18 ఓవర్ల గేమ్ పూర్తిగా జరుగుంటే ఇద్దరు ఖచ్చితంగా పెద్ద స్కోర్స్ కొట్టుండేవారు. మెయిన్ మన వాళ్ళు ఎక్కువ వికెట్లు కోల్పోలేదు కాబట్టి డీలర్స్ కూడా చాలా హ్యాండీగా మారేది. అంటే చివరి ఆస్ట్రేలియాకి కాస్త పెద్ద టార్గెట్ ఇచ్చి ఉండేవాళ్ళం. బట్ అయినా వీళ్ళిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న టైంలోనే వర్షం వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది.
9.4 ఓవర్స్లో మన టీమిండి 1 వికెట్ మాత్రమే కోల్పోయి 97 పరుగులు కొట్టి దూసుకుపోతున్నారు. కానీ ఈ టైంలో రెండోసారి వర్షం వచ్చి మొత్తం స్పాయిల్ చేసి పడేసింది. బట్ ఎనివే క్యాన్సిల్ అయిన మ్యాచ్లు కూడా మనకు పాజిటివ్ ఏంటంటే గిల్ మరియు స్కై బ్యాటింగ్ ఇద్దరు కూడా మళ్ళీ టచ్లోకి వచ్చారు. అండ్ వీళ్ళు కొట్టిన రన్స్ అయితే వీళ్ళ టాలీకి యాడ్ అవుతాయి. అంటే ఈ మ్యాచ్ రద్దు అయిపోయినా సరే వీళ్ళు కొట్టిన రన్స్ తమ కెరీర్ స్టాట్స్కి యాడ్ అవుతాయి. అలాగే అభిషేక్ శర్మ కూడా యాడ్ అవుతాయి. బట్ మ్యాచ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇది రద్దు అయిపోయింది. సిరీస్ ఇంకా 0-0తోనే ఉంది. నెక్స్ట్ 4 T20 మ్యాచ్లు ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళు సిరీస్ గెలుస్తారు. అండ్ సెకండ్ T20 మ్యాచ్ 31 అక్టోబర్నే. సో చూడాలి మరి MCG వేదికగా జరిపే 2 T20 మ్యాచ్ అయినా సరే పూర్తిగా జరుగుతుందో లేదనేది.